ఇవాళ కూడా లేట్ అయింది, 1 అవుతున్నది. ఇప్పుడు ఒక బుకింగ్ తీసుకున్నా నేను. ఇటు మొయినాబాద్ దిక్కు వచ్చింది అన్నట్టు. రేటు 927 అంటే మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూడాలి. అదే 26 నుంచి 28 వరకు ఆ రేంజ్లో వస్తుండొచ్చు. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం నడవండి. 400 మీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. గిన్నెలకేనా ఇది ధోబిఘాట్ అన్నట్టు. ఇక్కడ డ్రై క్లీనింగ్ ఉంటాయి కదా బట్టలు, అవి చేస్తుంటారు. అల్ల నుంచే వచ్చింది మనకి పికప్. ఫోన్ చేయలేదు, లొకేషన్ చూపిస్తున్నది. ఆ ఎంట్రీ గేట్ దగ్గరకు పోయి కాల్ చేద్దాం కస్టమర్కి. చాలా వచ్చేసినాం గేట్ దగ్గరికి. ఇండ్ల నుంచే ఉంటాయి అన్నట్టు. ఇంతకుముందు కూడా తీసుకుపోయినా, ఒక అన్న బుక్ చేసిన ఉండే. అక్కడ ఇక్కడ గోల్డ్ ఈ మూటలు ఉన్నాయి కదా, ఇవి 3 అవి తీసుకుపోవాలన్నట్టు. ఇది మన లోడు. ఇక 8 మూటలు వేసిండు అన్న. లైట్ వెయిటే ఉంది మొత్తము. ఇక మనకి 27 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా ధోబిఘాట్లోనే ఉన్నాను. గ్రౌండ్ సండే పూట క్రికెట్ ఆడుకుంటారు ఇలా పిల్లలు. చాలా పోదాం నడవండి. ఇక ఓహో అటు పోమ్మంటుంది, నేను ఇటు మారినా. ఫస్ట్ లొకేషన్ చూసుకుందాం, ఏది షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో సెట్ చేసుకొని పోదాం. మన రూట్ వచ్చేసి ఇట్లా మైదీపట్నం, లంగర్ హౌస్ తర్వాత రింగ్ రోడ్ వస్తుంది కదా, అది అజీజ్ నగర్, అట్లా ఇంకొంచెం ముందు పోయి ఇక అట్లా చూపెడుతుంది. ఇక లాస్ట్ డెస్టినేషన్ అయితే అది. ఇక మనకి లొకేషన్ అయితే ఇక అవసరం లేదు. ఇక సీదా అటు లాస్ట్కి పోయిన తర్వాత రింగ్ రోడ్ దాటినాక అజీజ్ నగర్ నుంచి లొకేషన్ చూసుకుంటూ పోవాలి. చలో పోదాం నడవండి. పొద్దున మంచిగానే ఎండ కొడుతున్నది, ఈవినింగ్ కాగానే ఇక లైట్గా చినుకులు పడుతున్నాయి. వాతావరణం అట్లా. చలో వెళ్తాం నడవండి. ఇక ఇప్పటి వరకు వచ్చేసినాము. అటు మన చేవెళ్ళ రోడ్ దిక్కు మర్రాలన్నట్టు మనం. అజీజ్ నగర్ తర్వాత మొయినాబాద్ వచ్చేస్తుంది. ఈ నుంచి 5.5 కిలోమీటర్లే ఉన్నది మన డెలివరీ పాయింట్ అజీజ్ నగర్కి. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది లొకేషన్, డ్రాప్ లొకేషన్. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం ముందు పోయి లెఫ్ట్ తీసుకునేది ఉంది అన్నట్టు. 2 ప్యారలల్ రోడ్లు ఉండే. నేనేం చేసినా అది చూసుకోకుండా కొంచెం ముందే లెఫ్ట్ తీసేసుకున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాను. నాకు ఆ ముందు పోతే రోడ్ అటాచ్ అయితే బాగుంటుంది. ఇలా ఎంత మంచిగా మెయింటైన్ చేసారు చెట్లు. చలో రోడ్ అయితే ఉందనుకుంటా, పోయి డెలివరీ చేసేద్దాం. రోడ్ ఉందా లేదా? ఒక బైక్ అయితే పోయింది ఇక్కడ నుంచి. ఊరిని ఆగిపోయింది. రోడ్ ఉంది కానీ దళిద్రంగా ఉన్నది, బండి పసాంచగల. ఈ గేట్ లోపల చూపిస్తున్నది లొకేషన్. ఈ లెఫ్ట్కే అనుకుంటా. ఫోన్ చేద్దాం కస్టమర్కి, ఇక్కడనో అక్కడనో తెలియదు. కాల్ చేసి కనుక్కుందాం. ఇది ఈ డీసీఎం ఉన్నది కదా ఇంట్లో. ఫోను కొంచెం ఓవర్ హీట్ అయిపోయింది. అన్లోడింగ్ వీలైతే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. అన్లోడింగ్ అయిపోయింది అనుకోండి. ఇది టెంట్ హౌస్ లెక్క ఉంది కదా, అందులోనే. చలో ఫోను చాలా హీట్ అయిపోయింది. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక కొంచెం ఇక్కడ నుంచి బయట పడదాము. ఈ నుంచి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏమో ఉన్నది మన మెయిన్ రోడ్. అక్కడ పోయి వెయిట్ చేద్దాం.
ఇందాక మనం వచ్చింది ఆ రోడ్డు, ఈ రోడ్ నుంచి వచ్చేది ఉండే అన్నట్టు. ఈ రోడ్డు స్ట్రేట్ ఉన్నది ఇట్లా. మనం వచ్చేది గలత్ రోడ్ నుంచి వచ్చినాం. చాలా బయటికి వెళ్ళాం నడవండి. మొత్తం ఎంత గ్రీనరీ ఉన్నది మొత్తం. అక్కడ ఇల్లు, దానికి ముందు గ్రీనరీ మొత్తం. చాలా ఈ నుంచే మెయిన్ రోడ్ కనిపిస్తున్నది. అంటే ఓ 1/2 కిలోమీటర్ కూడా లేదన్నట్టు. మనం ఉత్తగానే అట్ల కింద తిరిగి వచ్చినాం. ఇక్కడ రోడ్ సైడ్ వచ్చైతే వెయిట్ చేస్తున్నాను, రోడ్కి కిందికి దిగి. ఇక్కడ అజీజ్ నగర్ ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయో రావో నాకు అంత ఐడియా లేదు. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి బుకింగ్ తీసుకుపోయి ఉంటే, లేకపోతే ఇక్కడ లోకల్ మనిషి అయితే ఒక్కసారి కమెంట్ చేయాలి ఎట్లుంటాయి బుకింగ్స్. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ 3 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. ఓ 15-20 మినిట్స్ లేకపోతే ఓ 1/2 అవర్ వెయిట్ చేస్తాను. బుకింగ్స్ రాకపోతే ఇక మెల్లగా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ 4:17 అవుతున్నది. ఒక్క బుకింగ్ వచ్చి పోయింది, అది మనకు రాలేదు. కానీ ఆ రాజేందర్ నగర్కి ఇక దాని తర్వాత ఇంకా ఏం రాగలేదు బుకింగ్స్. 4:18 అయిపోయింది. ఇక్కడనే ఉన్నాయి. ఇక ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక చాలా సిటీ లోపలికి పోదాం. ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. టైం చూస్తున్నారా? 4:18. ఆల్రెడీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. సిటీ లోపలికి పోతున్నా ఇక మెల్లమెల్లంగా. ఏ రోడ్లో అయితే వచ్చిందో అదే రూట్లో పోతున్నాను మళ్ళా. ఇక మళ్ళీ బుకింగ్ రాగానే షూట్ చేస్తాను. మెల్లమెల్లంగా పోతున్నాను. ఏమో చెప్పలేము, ఏమైనా బుకింగ్స్ వస్తాయేమని ఆశతోటి. చాలా పోదాం నడవండి. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఏందో ఏమో ఈ రోడ్డుకి ఎప్పుడు వచ్చినా కూడా ఈ మధ్య ఖాళీగానే పోతున్నా. ఎన్నిసార్లు వచ్చినా ఖాళీగానే పోవాల్సి వస్తుంది. అజీజ్ నగర్ సైడ్ వస్తే చూసుకుంటా నేను బేగంపేట వరకు అయితే వచ్చేసినాను. ఇక ఇక్కడ నుంచి మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది అన్నట్టు. అట్లా ఇంకా కొంచెం స్పీడ్గా వచ్చేసిన. మన మెటీరియల్ టెంట్ హౌస్ సామాన్లు 9 కిలోమీటర్స్ వచ్చింది మనకి. ఏమంటారు, మెజెస్టిక్ గార్డెన్ అంట, ఎర్రగడ్డ దగ్గర. ఫంక్షన్ హాల్లో వేయాలన్నట్టు. ఇవన్నీ కుర్సీకి వేస్తారు కదా కవర్లు, అవి. ఇక బేగంపేటలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. యూటర్న్ అట్ల కింద వచ్చినా కదా, చూసిన ఆడ పొడుగు ఆడ వరకు ఉన్నది. అమీర్పేట నుంచి ఆడ వరకు ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇటువైపు అటువైపు 2 సైడ్లలో. మూసాపేట ఫ్లైఓవర్ మనం కిందికి పోవాలి. మూసాపేట ఫ్లైఓవర్ కింద ఆ లెఫ్ట్ సైడ్ ఆడ ఫంక్షన్ ఉంటుంది కదా, ఫంక్షన్ హాల్. అక్కడే మన డెలివరీ పాయింట్ ఇచ్చి ఇట్లా కింద నుంచి యూటర్న్ చేసుకొని ఏమంటారు సనత్ నగర్ డిమార్ట్ ముందటి నుంచి అట్లా మన కొంపకి వెళ్ళిపోదాం. ఇలాంటికి సరిపోయింది, బెజార్ వచ్చేసి. ఈ ట్రిప్పులు అయితే ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఇంకా పోయి మాట్లాడదాం. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఏమంటారు, అన్నీ అన్లోడ్ చేసి ఇట్లా వెళ్ళిపోయాల్సి వచ్చింది. లోపల పోయిన తర్వాత 13 సంచులు ఉన్నాయి, 500 పీసులు ఉన్నాయి. ఒక్కొక్కటి లెక్క పెట్టి ఇవ్వమని చెప్పిండు కస్టమర్. ఇక నా వెంబడి వచ్చింది కదా డెలివరీ బాయ్, ఆయన నేను ఇద్దరం కలిసి లెక్క పెట్టి ఇచ్చినాము. టైం ఎంత 11:09 అవుతున్నది. ఇప్పుడు అయింది ఆ బుకింగ్. మనకి కిరాయి వచ్చేసి ఇక నేను 1200 అడిగినాను ఇక్కడ, అయితే 1100 ఇచ్చిండు. ఈ కిరాయి మన అన్న తరఫు నుంచి వచ్చింది. మా అన్న ఇంకా మన హర్షద్ భాయ్ ప్రైవేట్ కిరాయి అన్నట్టు. ఇది అన్ననే చెప్పిండు 800 అడగాల అంటే, లేలే ఇంత లేట్ అయింది 1200 అడుగు అని చెప్పిండు. 1200 చెప్తే ఇక ఫస్ట్ 1000 ఇచ్చిండు. నేను ఇంకో 100 చూడు అంటే ఇక మళ్ళీ తీసి ఇచ్చిర్రు అన్నారు.
ఇక థ్యాంక్ యూ హర్షద్ భాయ్, ఇంకా మా అన్న ఇద్దరు కలిసి ఇచ్చారు కిరాయి. ఇది ప్రస్తుతానికి ఈయనే ఉన్నా సనత్ నగర్, ముందడు పోతే డిమార్ట్ వస్తుంది అన్నట్టు. ఇక ఇలాంటి వీడియోలు అయితే ఇంతే, మళ్ళా ఇక రేపటి వీడియోలో కలుసుకుంటాను. ఇక ఈడికే అలసిపోయినా, నేను కక్కాల్సిపోయినాను. చాలా మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుంటా.